వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఆధ్యాత్మికంగా అంత దేవునికి సంబంధించే ఉంటుంది, దైవ చిత్తానికి సంబంధించే ఉంటుంది, పరిశుద్ధుల అక్కరల కొరకు సంబంధించే ఉంటుంది, పరిపూర్ణతకు సంబంధించే ఉంటుంది. ఎందుకంటే వారు విశ్వాసం గలవారు, బలవంతులు, ఆత్మ సంబంధులు. వాళ్ళు పిల్లలు కాదు భయపడటానికి, పెద్దోళ్ళు. ఈ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎవడో తిడతాడు, విమర్శిస్తాడు, దూషిస్తాడంటే ఆరేపో అని తిట్టేవాడు, ఎగిరెగిరి తిట్టేవాడే ఆట్యకాలం ఉంటాడు. తిట్టి వాడే చేస్తాడు ఒకరోజు. లేదా తిట్టి సడన్గా వాడి మైండే మారిపోగొట్టం మొదలు పెడతాడు. ఏముంది, నాసికారంధ్రములలో వట్టి ఊపిరి కలిగి ఉన్న మనిషిని, వట్టి గాలిని కలిగి ఉన్న మనిషిని నేను లక్ష్య పెట్టేది ఏంది? ఎవడో నన్నంటే నా కిరీటం కింద పడిద్దా? ఎవడో నవ్వాడని నేను దిగులు పడాలా? అవన్నీ ఆలోచించడానికి నేనేం పిల్లోడినా? అబ్బే, నా దేవుడు నాకు, ఆయన ఏదన్నా ఆయన తిడితే నాకు బాధ, ఆయన గద్దిస్తే నాకు బాధ, తేడాపడ్డానని. అంతేగాని మనుషుడు ఎవడేమంటే నాకే, పొగిడితే నాకెందుకు, తిడితే నాకెందుకు? కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన మెలికలే